హైదరాబాద్కు చెందిన వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేబీహెచ్పీకి చెందిన రమ్య నార్ల మహత్లకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులు ఇద్దరు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో వారం రోజుల క్రితం రమ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేధింపుల కారణంగానే రమ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో మహత్పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని స్వగృహానికి ఈ రోజు చేరుకుంది. రమ్య మృతికి కారణమైన మహత్ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రమ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆమెను తాను చంపలేదంటున్నాడు రమ్య భర్త మహత్. కొడతారన్న భయంతోనే తాను హైదరాబాద్ రాలేదంటున్నాడు. ఫోన్ ద్వారా మహత్తో మా ప్రతినిధి సారంగపాణి మాట్లాడాడు. మహత్ ఏమంటున్నాడు చూద్దాం. మన మధ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ అబ్బాయి ఫోన్లో లైన్లో ఉన్నాడు. మనం అడిగి సార్ మహంతి గారు చెప్పండి, ఇప్పుడు మీరే కావాలని గొంతు నిలిపి చంపేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి, మీరేమంటారు? అంతా వాస్తవం అండి. అక్కడ ఆల్రెడీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మెల్బోర్న్ వచ్చారు, ఉన్నారు, మాతోనే కలిసి తిరిగారు. మేమే అన్ని చోట్లకి తీసుకెళ్ళాం వాళ్ళని. బాగానే ఉన్నారు. అప్పుడేమో అంతా కలిసి చేద్దామన్నారు, కలిసి వెళ్దామన్నారు. అందరూ కలిసి వాళ్ళ ఫ్లైట్ లో సేమ్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాబాయ్ ఏమో సడన్ గా పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఆ ముందు రోజే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వచ్చారని చెప్పకుండా మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫస్ట్ రోజు వాళ్ళు వచ్చిన రోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మీరు ఎయిర్పోర్ట్ లో వదిలేసి పారిపోయారని అంటున్నారు, మీరేమంటారు? ఎయిర్పోర్ట్ లో వదిలేసి ఏ ఎయిర్పోర్ట్ లో అండి? మీరు ఇక్కడ తనని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోయారని అంటున్నారు. అండి వాళ్ళు మమ్మల్ని రావద్దన్నారండి. మేము యాక్చువల్గా ఫస్ట్ ఫ్యూనరల్ మా ఇంట్లో చేద్దామనే ప్లాన్ అండి. వాళ్ళ తర్వాత ఇంకొక రోజులో బయలుదేరుతున్నాం అనేది మా ఇంట్లో చేస్తాం, మా ఇంట్లో చేస్తాం అని పట్టినారు. సరే అన్నాము. సరే అన్న తర్వాత మళ్ళీ తర్వాత మీరు రావద్దు అని చెప్పారు. నాకు అప్పటికే చాలా నా బాధపోయిన బాధలో నేను ఉన్నానండి. అది కాకుండా మళ్ళీ రావద్దు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్స్ ప్లే చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఏమో కలిసి చేద్దామన్నారు, తర్వాత ఏమో మా ఇంట్లో చేద్దామని వాళ్ళు అన్నారు. తర్వాత ఇలా మారుస్తూ వచ్చారండి. అన్ని అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సార్ ఓకే, ఎలాంటి తను వేధించలేదు, వేధింపుల వల్ల చనిపోలేదు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్తానన్నా నన్ను కొడతారేమో అన్న భయంతో అలా బెదిరించడం వల్లనే వెళ్ళలేదని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే వేధింపుల వల్ల చనిపోలేదని మహంతి ఫోన్ లైన్లో చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సారంగపాణి, ఎన్టీవీ వరంగల్. భర్త వేధింపుల వల్లే రమ్య ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణను మహంత కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. తమ కుటుంబంతో రమ్యకు ఎటువంటి ఇబ్బందులు లేవని, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని చెబుతున్నారు. ఎవరైతే ఆస్ట్రేలియాలో రమ్య చనిపోయిందో వారికి సంబంధించిన భర్త మహంతి వాళ్ళ ఫాదర్ మన మధ్య ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ అబ్బాయి వేధింపుల వల్లనే చనిపోయిందని, అబ్బాయి వేధించడం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు, మీరేమంటారు? పూర్తి అవాస్తవం అండి. అబ్బాయి వేధింపులు ఉన్నాయంటే ఇప్పుడు అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మేము ఇప్పుడు ఒకసారి పోయాము, 13 days ఉండి వచ్చాము. వారే ఇప్పుడు టీవీలో చెప్పారు. మా అబ్బాయి ఇంట్లో అమ్మాయి సొంత తమ్ముడు 8 months ఉన్నాడు. ఆ అమ్మాయి బాబాయ్ కొడుకు ఇప్పుడు ఇంత సినిమా చేస్తున్న రవికుమార్ గారు అబ్బాయి 6 months ఉన్నాడు. వాళ్ళు వేధింపులు ఉంటే అప్పుడే పాయింట్అవుట్ చేయవలసింది. 14 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెలుస్తాయి వాళ్ళకి బట్ న్యాచురల్. ఒక్కనాడు కూడా ఏం చెప్పకుండా వాళ్ళు ఇప్పుడే మా కోడలు కూడా మాట్లాడింది, చాలా మంచోళ్ళమ్మని ఇప్పుడు చెప్పి సడన్గా అమ్మాయి పోగానే ఆ శవాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలనుకునే తాపత్రయం ఇంత దౌర్భాగ్యంగా దిదాత అనుకోలేదు. నాకు తెలిసి మాకు ఏ విధమైన వేధింపులు మా అబ్బాయి నుంచి కానీ లేవు, మా మిసెస్ నుంచి కానీ లేవు. చచ్చిపోయిన రోజు కూడా మార్నింగ్ 1 hour మాట్లాడింది అమ్మాయి మా మిసెస్ తోటి. ఒక 1 month మా మేడం కాల్ లిస్ట్ ఇస్తే 25 days ఇన్కమింగ్ కాల్స్ అమ్మాయి దగ్గర నుంచి ఉంటాయి. డైలీ 1 hour మాట్లాడుతుందండి. అంటే వేధింపులు లేనప్పుడు డెడ్ బాడీని ఎయిర్పోర్ట్లో వేసి వెళ్ళడానికి గల కారణం? డెడ్ బాడీ మేము ఎయిర్పోర్ట్లో వేయలేదు. మా అబ్బాయి కార్డ్ నుంచి డాలర్స్ కట్టి 4 lakhs అప్రాక్సిమేట్ 3.5 to 4 lakhs ఉంటుంది అమౌంట్ కట్టి ఫ్యూనరల్ మేము చేద్దామని అనుకున్నాక వాళ్ళు మేము చేస్తే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూనరల్కి వాళ్ళు బాడీ ఇవ్వడానికి ఒప్పుకొని, మేము ఒకరు కాదు 10 మంది దాంట్లో ఒప్పుకొని వాళ్ళకి బాడీ సరే అని చెప్పి బాడీ తెచ్చాము. మేము రావడానికి వీలు లేదు, వాళ్ళు మేము ఫ్లైట్ ఎక్కేదాకానేమో కలిసి చేద్దాం అని మాతో చెప్పారు. మీరు కూడా రండి అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు క్లారిటీగా మాట్లాడారు. వెంకటకృష్ణ గారని మా
క్యాస్ట్ అతను ఇక్కడ అతను కూడా చెప్పాలి కలిసి చేద్దామన్నారు. మేము బాడీ వరంగల్లో చేసుకుంటామంటే లేదు హైదరాబాద్లో చేయమని మా దగ్గర చేయమని అన్నారు. తీరా మేము ఫ్లైట్ ఎక్కినాక చేయడానికి వీల్లేదు, మీరు వీళ్ళు రావడానికి వీల్లేదు, వస్తే తెట్టుంది బయటకు కూడా పోరు, వచ్చిన వాళ్ళు ఎవరు నేను ఒక్కడిని కాదు సార్, నాతో పాటు 5 జిల్లాల మా ఏఈలు వచ్చారు అక్కడికి, మా బంధువులు ఉన్నారు, మా అమ్మ మా పిన్ని మా అత్తగారు మామగారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, రాత్రి వచ్చిన వాళ్ళు మా జిల్లా కార్యదర్శి 2:30 2:45 దాకా ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నాం మేము. దే నాట్ అలౌడ్, మేము రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. కాన్ పర్పస్లో మేము వచ్చాము. ఫినరల్ చేయాల్సింది అది అడిగాను, నాకు ఇంతగా ఉంది ఎక్కడ బాబాయ్ కర్మకాండ చేయడు, తండ్రి చేస్తాడు వీళ్ళు ఇంట్లో, నాకు అర్థం కావట్లే కర్మకాండ మేము చేయాలి హిందూ ధర్మం అంటే లేదు మేము వైజాగ్లో కనుక్కున్నాము తండ్రి చేయొచ్చు అన్నాడు. నేను ఇక్కడ మా ప్రదీప్ గారు సుబేదార్ ఏ గారు ఉంటారు, వారితో 3 అయ్యాలను కనుక్కున్నాం. ఇక్కడ మా ఇంద్రసేనారెడ్డి గారు ఒక 5 బద్దగాలు కూడా కనుక్కున్నాడు. ఎక్కడ ధర్మం ప్రకారం భర్త మామగారు చేయాలి కానీ తండ్రి చేయకూడదు అన్నాక ఇన్ని సంవత్సరాలు పెళ్ళైంది, పిల్లలు కాలేదు, ఆ తర్వాత కట్నం కూడా తేవాలని ఇట్లా వేధించారంటుంది, ఇందులో వాస్తవం ఉందా? కట్నం అనే విషయం వస్తే మా చిన్న కోళ్ళు మారుతారు సార్, మేము కట్నం ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో బిడ్డలా చూసుకున్నాం అమ్మాయిని, మాట్లాడేటప్పుడు పెళ్లి మధ్యవర్తులు ఎవరు లేరు, వాళ్ళిద్దరు మేమిద్దరు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంత బాగా చూసుకుంటే చనిపోవడానికి కారణం ఏంటి? కేవలం సూసైడ్ టెండెన్సీ సార్. అమ్మాయి కొంచెం షార్ట్ టెంపర్ ఉంది, అది కూడా మాకు ఇప్పుడే తెలుస్తున్నది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లాగే సెల్ బాల్ కొట్టేసింది, వాళ్ళ తమ్ముడు ముందే చేతి కట్ చేసుకుందట, అది ఒక 10 తెలుసు. అక్కడ పిల్లలు కాకపోవడానికి కారణం భార్య అని మీ అబ్బాయి వేధించారు అంటున్నారు, అయితే అసలు ప్రాబ్లం అంతా మీ అబ్బాయిలో ఉందని అంటున్నారు. ఇద్దరికి ప్రాబ్లం లేదు సార్. మా అమ్మాయి నాకు ఎప్పుడు నాతో మాట్లాడే టాపిక్ మా చిన్న కోడలు చెప్తుంది, ఇప్పుడే మా చిన్నమ్మాయి చెప్తుంది ఇల్లు కట్టుకోవడం కోసం ఆగారు, ఇల్లు కట్టడం ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాం, నవ్ ఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసి. ఇప్పుడు చిన్న పాప కూడా డిసెంబర్ దాకా ఆగారు, వాళ్ళు పీజీ ఎంట్రన్స్ ఉంది ఎంఐకి అని చెప్పేసి. వాళ్ళు అనుకుంటే మాకు తెలుసు చిన్న కోడలు వాళ్ళు డిసెంబర్ దాకా ఆగుదాం అనుకున్నారు, వీళ్ళు గ్రూపేషన్ అయిపోయింది, నవ్ ఆర్ ప్లానింగ్ అనుకున్నారు. ఈ చిన్న ఇష్యూ కూడా అక్కడే వచ్చింది, చిల్లి గాలివాన్లాగా ప్రెగ్నెన్సీ వస్తే ఇండియా రావాలి అక్కడ ఉండాలనే ఇష్యూ మీదనే ఇంత గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్య. అంతేగాని మీరు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండానే అంత్యక్రియలకు కానీ మీ అబ్బాయి కానీ లేకుండా పోవడం జరిగిందంటారా? అంతేకాదు మేము వెళ్దామని ప్రిపేర్ అయ్యి అక్కడ బాడీ కష్టపడి తెచ్చుకుని అంత ఆదాసంగా వచ్చింది సార్. నాతో పాటు మేము అందరం అటెండ్ అవుదామని ఇంకా ఇక్కడ సార్ ప్రభాకర్ రెడ్డి గారు వారి మిస్సెస్ వెళ్ళారు ఇప్పుడు అక్కడికి, ఆమె మధ్యలో వెనక్కి వచ్చేసారు. మా తరపున ఎవరు రావడానికి వీల్లేదు అంటే పోయిన వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళ పేరు చెప్తున్నారు, పోయిన వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు. మాకు తిరుపతి రెడ్డి గారు జాగ్ చైర్మన్ గారు వెళ్ళలేదు, వీరి మిస్సెస్ మా పైన ఉంటారు, వారి ఉప్పల్ దగ్గర వెనక్కి వచ్చారు. రమాదేవి గారు మా అపార్ట్మెంట్ ఇంకో B బ్లాక్లో వాళ్ళు వెనక్కి వచ్చారు. అందరికీ మెసేజ్ వాళ్ళు వస్తే మాత్రం సివియర్గా ఉంటుంది, ఎవరు వచ్చినా వాళ్ళు మనుషులు దక్కరు, మీకు గేటు దాటవు, మాపులో ఉన్నాం ఇక్కడ మేము ఆపలేము ఎవరిని అనే మాట వాళ్ళు ఇచ్చిన మెసేజ్ సార్ మాకు. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే తాము కానీ తమ కుమారుడు కానీ ఎలాంటి వేధింపులు చేయలేదు, తన కూతురు ఎలాగో తన కోడళ్ళు కూడా అలాగే చూసుకున్నారని. అయితే ప్రెగ్నెన్సీ విషయంలో కావచ్చు ఇతర విషయాల్లో డబ్బుల కోసం కానీ ఎలాంటి వేధింపులు లేవు, అమ్మాయి షార్ట్ టెంపర్ వల్లనే తను సూసైడ్ చేసుకుందని మృతురాలి మామ చెప్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సారంగపాణి, NTV వరంగల్. రమ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆమెను తాను చంపలేదంటున్నాడు మహంత్. కొడతారన్న భయంతోనే తాను హైదరాబాద్ రాలేదంటున్నాడు. మన మధ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ అబ్బాయి ఫోన్లో లైన్లో ఉన్నాడు, మనం అడిగి. సార్ మహంత్ గారు చెప్పండి, ఇప్పుడు మీరే కావాలని గొంతు నిలిపి చంపేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి, మీరేమంటారు? అంతా అవాస్తవం అండి. అక్కడ ఆల్రెడీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మెల్బోర్న్ వచ్చారు, ఉన్నారు, మాతోనే కలిసి తిరిగారు, మేమే అన్ని చోట్లకి తీసుకెళ్ళాం వాళ్ళని, బాగానే ఉన్నారు. అప్పుడేమో అంతా కలిసి చేద్దామన్నారు, కలిసి వెళ్దామన్నారు. అందరినీ కలిసి వాళ్ళ ఫ్లైట్ లో సేమ్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాబాయ్ ఏమో సడన్ గా పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఆ ముందు రోజే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వచ్చారని చెప్పకుండా మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఫస్ట్ రోజు వాళ్ళు వచ్చిన రోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మీరు ఎయిర్పోర్ట్ లో వదిలేసి పారిపోయారని అంటున్నారు, మీరేమంటారు? ఎయిర్పోర్ట్ లో వదిలేసి ఎయిర్పోర్ట్ లో అండి మీరు ఇక్కడ తనని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోయారని అంటున్నారు. అండి వాళ్ళు మమ్మల్ని రావద్దన్నారండి. మేము యాక్చువల్గా ఫస్ట్ ఫ్యూనరల్ మా ఇంట్లో చేద్దామనే ప్లాన్ అండి. వాళ్ళ తర్వాత ఇంకొక రోజు బయలుదేరుతున్నాం అనేది తెలియలేదు, మా ఇంట్లో చేస్తాం పట్టినారు. సరే అన్నాము. సరే అన్న తర్వాత మళ్ళీ తర్వాత మీరు రావద్దు అని చెప్పారు. నాకు అప్పటికే చాలా నా బాధపోయిన బాధలో నేను ఉన్నానండి. అది కాకుండా మళ్ళీ రావద్దు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్స్ ప్లే చేస్తూ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఏమో కలిసి చేద్దామన్నారు,
తర్వాత ఏమో మా ఇంట్లో చేద్దామని వాళ్ళు అన్నారు. తర్వాత ఇలా మారుస్తూ వచ్చారండి. అన్ని ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సార్ ఓకే, ఎలాంటి తను వేధించలేదు, వేధింపుల వల్ల చనిపోలేదు. రమ్యను ఖచ్చితంగా భర్తే చంపారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఆమె చనిపోయిన దానిపైన ఆస్ట్రేలియాలో కూడా కుటుంబ సభ్యులు కేసు కూడా నమోదు చేశారు. ఆమె భర్త వేధింపులు తాళలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుందనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రమ్య సోదరుడు కృష్ణ ఉన్నాడు. అసలు సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎందుకు రమ్య చనిపోవాల్సిన పరిస్థితి దారి తీసిందని ఒకసారి అడిగి చూస్తున్నారు. మీరు ప్రధానంగా అదనపు కట్టమంటున్నారు. గతంలో ఎప్పుడైనా రమ్య మీకు చెప్పడం జరిగిందా ఇట్లా వేధిస్తున్నారు అనేది? అంటే తను ఎప్పుడు సప్రెస్ చేసుకుంది కానీ డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదండి. వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవడానికి వాళ్ళ హస్బెండ్ మనీ అడుగుతున్నారని మనీ అడిగారు. సో మా ఫాదర్ హెల్ప్ చేశారు. అది కాకుండా లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చారు, 40 lakhs. స్టిల్ ఇంకా హెరాస్మెంట్ నడిచింది. అండ్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్ గురించి కూడా మా అక్క చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళ ఫాదర్ దాచి మాకు మ్యారేజ్ చేశారు. సో దానివల్ల కూడా మా సిస్టర్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు మా సిస్టర్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేయడం జరిగింది. దే ప్రొవోక్డ్ మై సిస్టర్ టు కమిట్ సూసైడ్. ఆస్ట్రేలియా కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అక్కడ ఏమైనా కేసు నమోదైందా? ఆస్ట్రేలియాలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి. ఐ హ్యావ్ డౌట్స్ అబౌట్ మై సిస్టర్ డెత్ అని చెప్పేసి నేను స్టేట్మెంట్ రాసి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అండ్ ఇక్కడ కూడా కేసు కంప్లైంట్ ఫైల్ చేస్తాం. విల్ ఫైట్ ఫర్ జస్టిస్. రమ్య భర్త ఎవరైతే మహంత్ ఉన్నాడో అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడా? వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళేమంటున్నారు? వాళ్ళు నేను అందరం నిన్న వచ్చామండి. కానీ నిన్న రాత్రి ఎట్ ద పీక్ మూమెంట్ కూడా వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ మహంత్ వాళ్ళ బ్రదర్కి క్లెయిమ్ రాశారు మా అక్క బాడీని. సో వాళ్ళే క్లెయిమ్ చేసుకోవాలి అక్కడ. సో అక్కడ మేము మా సిస్టర్ పాస్పోర్ట్ చేతిలో తీసుకోగానే వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. సో మా సిస్టర్ పాస్పోర్ట్ ఇస్తేనే వాళ్ళు మాకు బాడీ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు సైన్ చేస్తేనే బాడీ విల్ బి రిలీజ్డ్. సో అలా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మేము ఇంకా పాస్పోర్ట్ ఇచ్చేసాము. ఇచ్చిన వెంటనే అతను ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి రాలేదు. నెక్స్ట్ ఫ్లైట్ రిటర్న్ వెళ్ళిపోయాడు మెల్బోర్న్. అండ్ వాళ్ళు మా అక్క పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. సో దట్ ట్రయింగ్ టు క్లెయిమ్ ఆన్ దట్. అండ్ మా అక్క వాళ్ళు కలిసి ఇల్లు కూడా అమ్మేస్తున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్. ఓన్లీ మనీ కోసం చేశారు ఇదంతా. ద పీక్ మూమెంట్ నిన్న కూడా పాస్పోర్ట్ ఇవ్వగానే వెళ్ళిపోయారు. కనీసం రైట్ చేయాల్సి అయ్యేదాకా కూడా లేరు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా చుట్టాలే, వాళ్ళు ఎవరు లేరు. సో దట్ ఈస్ వాట్ వాట్ హ్యాపెండ్. ద ఫిజికల్లీ అండ్ మెంటల్లీ harassed my sister and provoked to commit her suicide. మేడం, మీరు ప్రధానంగా చూస్తున్నారు అంటే ఎందుకు ఇట్లా ఎన్ఆర్ఐలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా అదనపు కట్నం కోసం అమ్మాయిలను వేధిస్తున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి? ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉంటారండి తల్లిదండ్రులు. వాళ్ళు వెళ్ళేసరికి ఏమి అంతా చేసేస్తారు, చేయాల్సింది డబ్బు తీసేసుకుంటారు. అంత ఏముందండి, ఇవాళ డబ్బు తీసుకుంటారు, 4 రోజులు అయిన తర్వాత ఇంకొకళ్ళు వలలో పడతారు, వేస్తుంటారు, మళ్ళీ ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేస్తారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఆస్ట్రేలియా అయినా అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా సరే ఆడపిల్లకి న్యాయం జరగాలండి. న్యాయం జరగనంతకాలం ఇలా జరుగుతూనే ఉంటాయండి. ఆ పాపకి 25 ఏళ్ళు ఉంటాయండి. 20 బీటెక్ అవ్వగానే పెళ్లి చేశారు. ఎంత బ్రహ్మాండంగా హౌసింగ్ బోర్డులో పెళ్లి చేశారు. రమ్య ఆ పాప పేరు. రమ్య అంటే రమ్య గ్రౌండ్, హౌసింగ్ బోర్డులో ఉన్న రమ్య గ్రౌండ్ పేరు ఆ పాపది. ఎందుకంటే అక్కడ హోటల్ ఉండి పూర్ణన్న అప్పుడు 30 ఏళ్ళ నుంచి కూడా అక్కడ ఆ హోటల్ ఉండేది. అక్కడ ఆ సెంటర్కి ఆ పేరు వచ్చింది. ఈ రోజున అట్లా చిన్న పిల్లండి, మా కళ్ళ ముందు పెరిగిన పిల్లండి తీసుకెళ్ళి కోటి రూపాయలు, 1.5 కోటి ఇల్లు ఇచ్చారండి. కిలో బంగారం పెట్టారు. ఇంకా కావాలంటే బిజినెస్ కావాలంటే 40 లక్షలు 50 లక్షలు డబ్బులు ఇచ్చారు. మళ్ళీ అంతకు ముందు రోజు కూడా 50,000 ఎంతో కావాలని చెప్పి ఎంతో కావాలని కూడా అడిగిందంట. ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఇంకా డబ్బు అసలు ఫస్ట్ ఇవ్వటమే తప్పండి. మీరు చెప్పండి సార్, అతను గవర్నమెంట్ ఉద్యోగి భర్త, ఇప్పుడు రమ్య వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఆయన కోడలు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు అతను ఇంత కట్నం, ఎందుకు డబ్బు ఆశ వీళ్ళకు ఉండొచ్చు? కొంతమందికి డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమ దేని మీద ఉండదండి. ఈ సుబ్రహ్మణ్యం ఆ కేటర్ అండి. అసలు ఇతను ఏమన్నాడంటే 2 నెలల క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయి నీ జీతం ఎంత అని అడిగాడండి. ఎంతో చెప్పింది వీడు.
ఏంటి నీకు ఇంతేనా జీతం? మామయ్య గారు నెలంతా సంపాదించినా నాకు ఇదే జీతం వస్తుందని చెప్పింది. ఇప్పుడు ఈ అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నాయి కదండి. ఇటువంటి అధికారిని వాళ్ళే డిస్మిస్ చేయాలండి. అతనికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళు బయట పెట్టండి. అసలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి. 1.5 కోట్ల విలువ చేసేటువంటి ఇల్లు ఇచ్చారు, కేజీ బంగారం పెట్టారు. ఇవన్నీ వాస్తవాలండి. 50 లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా డబ్బులు. మీ మామగారు డబ్బులు ఉన్నాయిరా, తెచ్చుకోరా. నిజంగా మా అన్న దగ్గర డబ్బులు లేవండి, మంచి మనసు ఉంది, అందుకని ఇంతమంది వచ్చారండి, చూడటానికి వచ్చారు. డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి బ్యాంకులో ఆ ఇల్లు కాదు వాళ్ళకి ఇచ్చింది కాదు, ఇంకొక ఇంటిని అప్పులు బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ డబ్బులు పంపించారండి. కానీ ఇంత బ్లాక్మెయిల్ ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదండి. వాళ్ళ బాబాయి తమ్ముడు ఇది తెలిసిన తర్వాత ఇండియన్ కాన్సులేట్ కానీ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ కానీ ఇమీడియట్గా స్పందించి వితిన్ అవర్స్లో వీళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చారు, వీసా ఇచ్చారు. వీసా ఇస్తే అక్కడికి వెళ్తే అక్కడ బ్లాక్మెయిల్ అండి. ఆ అబ్బాయి ఏమో ఆస్ట్రేలియన్ సిటిజన్, ఈ అమ్మాయి ఏమో డిపెండెంట్. మేడం గారు చెప్పినట్టుగా అన్ని చట్టాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. వాడు ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. ఒక చనిపోయిన తర్వాత మరి ఆ ఎవిడెన్సెస్ అన్ని వాడే నాశనం చేసి ఉంటాడు 100%. ఇంత కుట్రపూరితంగా చేసిన వాళ్ళు అదెందుకు చేయరు? ఒక సూసైడ్ నోట్ ఉంటుంది. గంట క్రితం సంతోషంగా వాళ్ళ తల్లితో మాట్లాడినటువంటి పిల్ల గంట తర్వాత హాస్పిటల్లో చేర్చింది ఎప్పుడు, చనిపోయింది ఎప్పుడు, ఊరేసుకుంది ఎప్పుడు? ఇంకొకటి విషయం ఏంటంటే బ్రెయిన్ డెత్ అన్నారు, హార్ట్ పనిచేస్తుంది. ఊరేసుకుంటే ఒక 3 నిమిషాల్లోనూ 4 నిమిషాల్లోనూ చనిపోతారు ఎవరైనా సరే, కానీ హార్ట్ పనిచేస్తుంది. బ్రెయిన్ డెత్తో చనిపోయింది అమ్మాయి. ఒక దెబ్బ కొట్టి ఉంటాడు, పడిపోయి ఉంటుంది, హ్యాంగ్ చేసి ఉంటాడు. వీడు మహంత్ అంటే మహాహంతకుడు అండి. వీడు మహంత్ అని అప్పుడే పేరు పెట్టారు, మరి మహాహంతకుడు అండి. వాడే చంపేసి ఇది ఇట్లా చేశాడండి. దీనికి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం వీళ్ళు కూడా కారణం అండి. ఒకసారి ఇల్లు వచ్చారు కదా, మళ్ళీ ఈవిడ వాళ్ళ అమ్మగారు మహంత్ అనేవాడి అమ్మగారు మళ్ళీ వెళ్ళిందండి. మా కోడలకు ఉంటుంది అన్ని గార్డెన్ కట్ చేయాలి, 5 రోజులు డ్యూటీ చేయాలి, 50 కిలోమీటర్లు వెళ్ళాలి, 50 కిలోమీటర్లు రావాలి. మొన్న ఒక నెల క్రితం 2 నెలల క్రితం ఈ వెళ్తా ఈ టెన్షన్లో కారు బల్తా పడిపోయింది. ఈ అమ్మాయి ప్రయాణం చేసేట్టు కారు బాల్తా పడిపోయింది. ఆపణ సీట్ బెల్ట్ పెట్టుకుంది కాబట్టి బతికిందండి. తర్వాత ఆ రోజు కూడా ఇట్లా జరిగిపోయిందండి అని చెప్పి అసలు ఎవరితో వీళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పలేదు. ఆ పిల్ల ఏం లేదులే అని చెప్పేసి ఫోటో పంపించి మేమందరం చూసామండి. ఇట్లా ఆ అమ్మాయి మాత్రం చనిపోయేటువంటి పిరికిది కాదండి. ఈ అమ్మాయిని ఖచ్చితంగా చంపేశారు. ఈ అమ్మాయికి న్యాయం జరగాలండి. మొత్తానికి రమ్య చనిపోయేంత పిరికితనం కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే మహతే ఇది ఆ అమ్మాయిని చంపేసి ఆధారాలు లేకుండా చేశాడనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అదనపు కట్నం కోసమే రమ్యను చంపారనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.